హాయ్ ఫ్రెండ్స్, దుబాయ్ అనగానే అందరికీ అయితే ఆయిల్ ప్రొడక్షన్కి సంబంధించిన ప్లేస్ గాను లేదా ఒక టూరిస్ట్ ప్లేస్ గాను గుర్తొస్తుంది. కానీ దుబాయ్ని సోనే కా షెహర్ అంటే సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా పిలుస్తారని బహుశా మీకు తెలియకపోవచ్చు. ఈ నగరంలోని ప్రజలు గ్రాముల్లో కాకుండా ఏకంగా కిలోల్లో బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇక్కడ హోటళ్లు కట్టడానికి, కార్లు తయారు చేయడానికి కూడా బంగారాన్ని వినియోగిస్తారు. ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోని 29% బంగారాన్ని ఎగుమతి చేస్తోంది. అలా చూసుకుంటే బంగారు వాచీల తయారీ అనేది దీనికి పెద్ద విషయమేం కాదు. ఇంతకీ దుబాయ్లో అంత బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? ఇక్కడ బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది? అసలు ప్రజలు దుబాయ్ నుంచి బంగారం కొనడానికి ఎందుకు ఇష్టపడతారు? ఆ ప్రదేశంలోని బంగారం ఇంత స్వచ్ఛంగా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. యూఏఈలోని ఒక దేశమే ఈ దుబాయ్. ఈ దేశం దీని బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, బెస్ట్ ఎకనామీకి బాగా ప్రసిద్ధి. అయితే ఇవి మాత్రమే కాకుండా ఈ దేశం బంగారం లాంటి గొప్ప సంపదను కలిగి ఉంది. దుబాయ్ ప్రధానంగా ఆయిల్ ప్రొడ్యూసర్గా కోట్లలో సంపాదిస్తుంది. కానీ గోల్డ్ ఎక్స్పోర్ట్ ద్వారా కూడా దుబాయ్ ఎకనామీకి చాలా పెద్ద ప్రాఫిట్స్ వస్తుందనే చెప్పాలి. ఇక్కడికి వచ్చే టూరిస్టులంతా కూడా ఇక్కడ గోల్డ్ను ఇష్టపడుతూ ఉంటారు. అయినా తక్కువ ధరలో గోల్డ్ దొరుకుతుంది అంటే ఎవరు మాత్రం కొనుక్కోరు చెప్పండి? దుబాయ్ ప్రత్యేకత ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్లో లభించే బంగారాన్ని స్వయానా అక్కడ ప్రభుత్వమే నియంత్రించడం. అంటే అక్కడ మార్కెట్లలోకి వచ్చే బంగారంలో ప్రతి ఒక్కదానికి గోల్డ్ ప్యూరిటీ హాల్మార్క్ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఈ గోల్డ్ యొక్క క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంది. దీనికి సంబంధించిన హాల్మార్క్లో ప్రైస్ మరియు కాస్ట్ ఆఫ్ లేబర్ను కూడా యాడ్ చేస్తుంది. ప్రపంచం మొత్తం గోల్డ్ యొక్క క్వాలిటీ విషయంలో దుబాయ్ని నమ్ముతుంది. అయితే అసలు ఈ గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ వీళ్ళ దగ్గర రిజర్వ్స్ ఏవైనా ఉండుండొచ్చా అని అనుకుంటే సరిగ్గా ఆలోచించండి. యూఏఈ ప్రాంతం అంతా, అంటే అక్కడ దుబాయ్ అంతా ఒక ఎడారి ప్రాంతం. అక్కడ గోల్డ్ దొరకడం పక్కన పెడితే సిల్వర్ కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈ తెలివైన దేశం ఆఫ్రికన్ దేశాల సహాయం తీసుకుంది. నేడు యూఏఈ ఒక బంగారు కేంద్రంగా ఉండొచ్చు, కానీ అది ఆఫ్రికా నుంచి చాలా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుంది. ఆఫ్రికాతో పాటు దక్షిణ అమెరికా నుంచి కూడా ముడి సరుకులను అక్రమంగా రవాణా చేస్తుంది. నిజానికి యూఏఈ అధికారికంగా సెంట్రల్ ఆఫ్రికా మరియు ఈస్ట్ ఆఫ్రికా వంటి దేశాల నుంచి బంగారాన్ని ఎగుమతి చేస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే ఆఫ్రికాలో ఈ బంగారాన్ని వెలికి తీయడానికి మైనర్లను ఉపయోగిస్తున్నారు. అంటే చిన్నపిల్లలతో గనుల్లో పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ బంగారం అంతా అక్రమంగా ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకుండా దుబాయ్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ గనుల నుంచి సేకరించిన బంగారంలో 80% పైగా దుబాయ్కి చేరుతుంది. నేడు ఈ దేశం బంగారం స్మగ్లింగ్లో ఎంతవరకు చేరుకుంది అంటే దాని మార్కెట్లో లభించే ఆభరణాలు అక్రమంగా ఎగుమతి చేయబడిన బంగారంతో తయారు చేయబడ్డాయి. ఈ దేశంలో గోల్డ్ రిఫైనింగ్కి సంబంధించిన చాలా మంచి రిఫైనరీస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉండే వర్కర్స్ కూడా అంతే హై స్కిల్స్ కలిగి ఉంటారు. అది కూడా ఎలాంటి స్కిల్ అంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ లేని బంగారం కూడా ప్యూర్ క్వాలిటీతో తయారైపోతుంది. 2017లో దుబాయ్లో బంగారు వ్యాపారం 12.2 టన్నులు. దీంతో ఇక్కడ నుంచి ప్రజలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఇక్కడుండే బంగారం ధర. అద్భుతమైన విషయం ఏంటి అంటే మెరుగైన రిఫైనరీని ఉపయోగిస్తున్నప్పటికీ దుబాయ్లో బంగారం ఇప్పటికీ చౌకగా ఉంది. ఎందుకంటే ఇతర దేశాల మాదిరిగా దుబాయ్ బంగారంపై అనేక రకాల పన్నులు విధించలేదు. ఇక్కడి నుంచి బంగారం కొనుగోలు చేసే వ్యక్తులు ఆభరణాల ధరలను మాత్రమే చెల్లించాలి. దానిపై 5% వ్యాట్ పన్ను మాత్రమే విధిస్తుంది. భారతదేశంలో వ్యాట్, జీఎస్టీ మరియు ఎక్సైజ్ సుంకం వంటి పన్నులు విధించడం వల్ల బంగారం ధర పెరుగుతుంది. నిజానికి దుబాయ్ ఈ వ్యాట్ను విధించడం కూడా 2018లో ప్రారంభించింది. అంతకుముందు ఇక్కడ బంగారం ఇంకా తక్కువ ధరకే దొరికేది. అంతేకాకుండా దుబాయ్లో ఏ బంగారం షాప్కి వెళ్ళినా ఒకే రేటు ఉంటుంది. వీళ్ళు ఇంటర్నేషనల్ ప్రైస్ను ఫాలో అవుతారు. అంతర్జాతీయంగా బంగారం రేటు తగ్గితే అక్కడ కూడా తగ్గుతుంది. ఇది కాకుండా మీరు మేకింగ్ ఛార్జ్కి సంబంధించిన జ్యువెలర్స్తో బేరసారాలు చేయొచ్చు. మీ బేరసారాల నైపుణ్యాలు బాగుంటే మీరు దుబాయ్ నుంచి సరైన ధరకు బంగారాన్ని తక్కువ రేటుకి తెచ్చుకోవచ్చు. బహుశా అందుకేనేమో టూరిస్ట్స్ అందరూ కూడా ఇక్కడ బంగారం కొంటూ ఉంటారు. ఇక్కడ గోల్డ్ సౌక్ అనే ఒక ట్రెడిషనల్ మార్కెట్ కూడా ఉంటుంది. ఈ బజార్లో బంగారం కొనుక్కోవాలి అనుకుంటే 1000కి పైగా బంగారు దుకాణాలు కనిపిస్తాయి. వేర్వేరు డిజైన్లలో ఎన్నో వెరైటీలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ దేశంలో ఒకవేళ ఎవరైనా హాల్మార్క్ లేకుండా దొంగ బంగారాన్ని అమ్మినట్టయితే ఇక్కడ ప్రభుత్వంలో అటువంటి వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయి. వాళ్ళకి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష మరియు 2 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారు. నిజానికి ఈ దేశంలో ఇలాంటి కేసులు చాలా తక్కువే అని చెప్పాలి. మన భారతదేశంలో మాత్రమే కాకుండా పాకిస్తాన్, ఒమన్, సౌదీ అరేబియా, కెనడా వంటి దేశాలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే చిన్న విషయమేం కాదు కదా. కానీ ఈ దేశం నుంచి అంటే దుబాయ్ నుంచి బంగారం కొనుక్కుని తమ దేశాలకు తీసుకువెళ్ళాలి అంటే
మీకు ఒక పరిమితి ఉంటుంది. దానిపై మీరు కొన్ని ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. సిబిఐ కింద మీరు దుబాయ్లో నివసిస్తున్న భారతీయ పురుషుడైతే మీరు 20 గ్రాముల బంగారాన్ని భారత్కి తీసుకురావచ్చు. కానీ దీని ధర 50,000 లోపు ఉండాలి. అదే ఒకవేళ మీరు భారతీయ మహిళ అయితే మీరు 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుంది. కానీ దీని ధర 1 లక్ష కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే మీరు దానిపై కస్టమ్ డ్యూటీని చెల్లించాలి. అది మీరు దుబాయ్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఎన్ని కిలోల బంగారాన్ని భారత్కు తీసుకురావాలనుకుంటున్నారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 6 నెలల పాటు దుబాయ్లో ఉంటున్న భారతీయుడు 1 కిలో బంగారు నాణేలను తీసుకురావచ్చు. దానిపై 12.5 నిర్దేశిత కస్టమ్ డ్యూటీ చెల్లించాలి. అదే ఒకవేళ బంగారు నాణెం 1 కిలో కంటే ఎక్కువ ఉంటే వారు 36.05% కస్టమ్ డ్యూటీ చెల్లించాలి. డే టూరిస్ట్గా వచ్చే భారతీయులకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. దాదాపు 4,086 కంపెనీలు ఇక్కడ బంగారు రంగంలో పనిచేస్తున్నాయి. 2021లో యుఏఈ బంగారం నిల్వలు 54.85 టన్నులు. దుబాయ్లో పెట్రోల్ లాగే బంగారం మార్కెట్ కూడా చాలా వేగంగా పెరుగుతోంది. మరి మీరెప్పుడైనా దుబాయ్ నుంచి బంగారం కొన్నారా?